అదేవిధంగా ఇటీవల కాలంలో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా పాండిచ్చేరికి సంబంధించినటువంటి కరైకల్ జిల్లాకు సంబంధించినటువంటి యజమానులు బోట్లను రాత్రికి రాత్రి మన హార్బర్ నుంచి తొలగించినటువంటి విషయాన్ని అందరి దృష్టిలో ఉన్నప్పటికీ ఈ రోజున మత్స్యకారుల సోదరుల యొక్క మనోభావాలు, వారి ఆలోచనలు ఈ రోజున మాకు వేటకి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. గత 8-9 నెలల కాలంగా మేమందరం కూడా వేటని సుభిక్షంగా నిర్వహించుకున్నాం. మేమందరం కూడా ఆర్థిక వెసులుబాటు మాకు కలిగింది. తమిళనాడుకు సంబంధించిన, పాండిచ్చేరికి సంబంధించిన బోట్ల వల్ల మన ప్రాంతంలో ఉన్న మత్స్య సంపద అంతా కూడా వాళ్ళు దోచుకొని పోతున్నారు. ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి హద్దులలో కాకుండా గట్టుకే వచ్చి మా వల్లన్నీ తెగిపోతున్నాయి. మాకు చెందాల్సినటువంటి మత్స్య సంపద అంతా కూడా కరైకల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేటువంటి ఆలోచన దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారుల్లో ఉన్నటువంటి బాధ, ఆవేదన, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి.